హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు బిఎం స్టడీ సర్కిల్. ఈ వీడియోలో మనం మొన్న జరిగినటువంటి అంటే ఫిబ్రవరి 23, 2025లో జరిగినటువంటి గ్రూప్ 2 ఎగ్జామినేషన్ పేపర్ గురించి మాట్లాడుకుందాం. చాలామంది ఎగ్జామినేషన్ నుంచి బయటకు వచ్చిన వెంటనే పేపర్ చాలా ఈజీగా వచ్చింది, అంత కఠినంగా ఏం లేదు, ఇటువంటి విషయాల్ని చెప్పడం జరిగింది. ఎందుకు వాళ్ళు ఈ విధంగా చెప్పారు? నిజంగా పేపర్ అలాగే ఉందా అంటే, పేపర్ 2016లో ఎలా ఉందో ఇప్పుడు కూడా కొంచెం అలానే ఇవ్వడం అనేది జరిగింది. అదేంటి సార్, 2016లో ప్రశ్నలు వేరు ఇవి వేరు కదా అనుకోవచ్చు. ప్రశ్నలు ఇచ్చే విధానం మీరు అబ్జర్వ్ చేస్తే అలాగే ఉంటుంది. 2016లో కూడా కొత్త సిలబస్. అప్పుడు ఇప్పుడు విభజన చట్టం ఉండేది కదా, మీకు ఐడియా ఉంటుంటుంది. ఇప్పుడు కొత్తగా చదివిన వాళ్ళకి ఐడియా ఉందో లేదో తెలియదు, కానీ విభజన చట్టం 2014 అని చెప్పేసి అప్పుడు కొత్తగా దాన్ని యాడ్ చేశారు. అలాగే పర్యావరణం గురించి యాడ్ చేశారు, అలాగే డిజాస్టర్ మేనేజ్మెంట్ యాడ్ చేశారు అప్పట్లో ఫస్ట్ పేపర్లో. అలా కొత్తగా యాడ్ చేసినటువంటి సిలబస్లో నుంచి ప్రశ్నలన్నీ కూడా 2016 మెయిన్స్ ఎగ్జామినేషన్లో ప్రాథమికంగానే అడిగారు. ఎవరైతే ఆ కొత్త టాపిక్లు యావరేజ్గా చదివారో వారందరూ కూడా వాటిని ఆన్సర్ చేసి మంచి స్కోర్ సంపాదించడం జరిగింది అప్పట్లో. అదేవిధంగా ఇప్పటి పేపర్లో కూడా కొత్తగా యాడ్ చేసినటువంటి విషయాల మీద ప్రాథమిక అంశాలని అడుగుతూ ఇంకాస్త కొంచెం లోతుగా వెళ్ళారు. అంతే. 1-2 సార్లు చదివినటువంటి అభ్యర్థి ఖచ్చితంగా వాటిల్లో మంచి స్కోర్ చేసే అవకాశం ఉంది. అలా మంచి స్కోర్ చేసే అవకాశం ఉంది అని అనిపిస్తూనే ఇంకాస్త కష్టంగా కూడా ఇవ్వడం జరిగింది పేపర్. అయితే ఈ కష్టంగా ఇచ్చారు అనేది మీ నోటంటే ఎప్పుడు వస్తుంది అంటే, 2-3 డేస్ ఆగిన తర్వాత, కొన్ని రోజుల తర్వాత ఒక్కొక్కరి యొక్క అంటే అసలైనటువంటి మార్క్స్ తెలుస్తాయి. అంటే వాళ్ళు ఏం రాశారో ఏం రైట్ అయ్యాయో అప్పట్లో తెలియదు అనమాట. చిన్న చిన్నవే ఉంటాయి. సపోజ్ మీకు నిన్న హిస్టరీలో ఇచ్చారు రెడ్డి రాజుల వరుస క్రమాన్ని అమర్చండి అని. కుమారగిరి రెడ్డి ముందా పెద్ద కోమటి రెడ్డి ముందా అని చెప్పేసి చాలామందికి డౌట్ వస్తుంది, ఆలోచిస్తూ ఉంటారనమాట. చాలామంది అరే చాలా ఈజీ క్వశ్చనే అని చెప్పేసి ఆలోచిస్తూ కూడా చిన్న తప్పు చేసే అవకాశం ఉంటుంది. కానీ వాళ్ళు ఎగ్జామ్ రాసేటప్పుడు అది వాళ్ళు తప్పు చేశారు అని చెప్పేసి రియలైజ్ అవ్వరు. ఎగ్జామినేషన్ నుంచి బయటకు వచ్చాక అయ్యో కుమారగిరి రెడ్డిని లాస్ట్లో పెట్టామే అని ఆ విధంగా ఫీల్ అవుతూ ఉంటారు. అలాంటి తప్పులు చాలా చేస్తుంటారు. ఆ తప్పులకి ఇక్కడ నెగిటివ్ మార్కింగ్ ఉండటం వల్ల వాళ్ళు నష్టపోయే ప్రమాదం ఉంది. కావున ఈ కీ రావడం, ఫైనల్ కీ రావడం ఇవన్నీ వచ్చేసిన తర్వాత అప్పుడు వీళ్ళకి ఈజీగా లేదు. ఎగ్జామినేషన్ పేపరు గ్రూప్ 2 పేపర్లోనే ఉంది. మరి అభ్యర్థులు ఏదైతే చెప్తున్నారో చాలా చాలా ఈజీ అని, అలా ఈజీ ఏం లేదు. బాగా చదివిన వాళ్ళు, కొంచెం మైండ్ పెట్టి ఆలోచించే వాళ్ళు ఖచ్చితంగా జాబ్ కొట్టే అవకాశం ఉన్నటువంటి పేపర్ ఇది. అంతేగాని పేపర్ చాలా తికమక్కగా ఇచ్చి ఎవరికి ఎక్కువ వస్తాయి ఎవరికి తక్కువ వస్తాయి ఏంటో తెలియని ఒక గందరగోళం సృష్టించే పేపర్ కాదు. కానీ పేపర్ చూస్తే బాగా చదివి కొంచెం ఆలోచన శక్తిని ఉపయోగించేటువంటి అభ్యర్థి ఖచ్చితంగా మంచి మార్కుల్ని స్కోర్ చేస్తాడు. అలాంటి వాళ్ళకి ఖచ్చితంగా ఇందులో న్యాయం జరుగుతుందని అనిపించేలాగానే ఉంది. అది పేపర్ గురించి నా అభిప్రాయం. ఇంకా మీరు కట్ ఆఫ్లు వాటి గురించి ఇప్పుడే ఆలోచించొద్దు. ఎందుకంటే ఎవరి రియాలిటీ ఏంటో అప్పుడే తెలియదు. సో అప్పుడు కానీ ఎవరు కూడా ఒక అభిప్రాయానికి రాలేరు. కానీ ఇంకొకటి చెప్తున్నాను, మా ఛానల్ ద్వారా మీకు చేసింది ఏంటి అనేది నేను చెప్పాలి. ఇవన్నీ మీరు చెప్తున్నారు. సో మీ ఛానల్ ద్వారా మాకేం లాభం కలిగింది అంటే, ఈ ఛానల్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి? ఒక వీడియో పెట్టామంటే ఆ వీడియోల నుంచి కనీసం 1 మార్క్ అయినా సరే మీకు రావాలి అనేది మా అభిలాష. దానికోసమే మేము చాలా కష్టపడి ఈ వీడియోస్ని రూపొందిస్తున్నాం. ఎప్పుడూ కూడా అనవసరమైన విషయాలు వీడియోలు పెట్టాం. కానీ ఒకటి మాత్రం ఎగ్జాంపుల్ చెప్తాను. మేము పెట్టిన అన్ని వీడియోస్లో నుంచి కూడా ప్రశ్నలు వచ్చాయి. చాలా వీడియోస్ నుంచి కూడా చాలా ప్రశ్నలు వచ్చాయి. మీకు సపోజ్ ఎగ్జాంపుల్ చూపిస్తాను. మన ఛానల్లో చూడండి, ఇక్కడ రీసెంట్ వీడియో ఏపీ ఎకనామిక్ సర్వే మీద చేయడం జరిగింది. ఆ ఒక్క వీడియో ఎంతసేపు ఉంటుంది? 23 మినిట్స్ 24 మినిట్స్ పెట్టాం మేము. ఆ వీడియో నుంచి 4 మార్క్స్ వచ్చాయంటే మీరు నమ్ముతారా? చూడండి, డైరెక్ట్గా అంటే మనం ఎలా ప్రశ్న రూపొందించామో సేమ్ అలానే ప్రశ్నలు వచ్చేసాయి అక్కడ. అర్థమైందా మీకు? చూడండి, ఆ జిఎస్డిపిలో వృద్ధి రేట్లు, వ్యవసాయ రంగం, పారిశ్రామిక రంగం, సేవారంగం వాటి గురించి అడగడం జరిగింది. వ్యవసాయ రంగాల వాటాలు అడగడం జరిగింది. కాకపోతే సర్వే ప్రకారం కాకుండా వేరే దాని కొలమానం. ఇది తెలిస్తే అది తెలుస్తుంది. చూడండి, ఇలా 4 ప్రశ్నలు. 4 ప్రశ్నలు ఒక్క 20 నిమిషాల వీడియో మీరు చూస్తే పొందగలరు అని అంటే మీరు ఎవరైనా నమ్ముతారా? ఇప్పుడు దాకా ఎవరు నమ్మలేదు. ఎందుకంటే ఆన్లైన్ ఎక్కువ పెరిగిపోయింది. ఎవరు పడితే వాళ్ళు ఏది పడితే అది వీడియోలు. ప్రతి నిమిషానికి ఒక వీడియో వచ్చేస్తుంది. దాంట్లో క్వాలిటీ వీడియో ఏది, మనకు పనికొచ్చే వీడియో ఏది అనేది గుర్తించడం చాలా కష్టమైన పనే. ఏపీ ఎకనామిక్ సర్వే మీద మేము పెట్టిన ఒక్క వీడియోలో ఇలా 4 ప్రశ్నలు వచ్చాయి కదా. ఇంకా ఏపీ హిస్టరీ చూడండి. ఏపీ హిస్టరీ చూడండి, మనం శాతవాహనంలో రాజకీయ చరిత్ర మాత్రమే చెప్పాం. శాతవాహనం నుంచి వచ్చిన ప్రశ్నలన్నీ కూడా మనం రాజకీయ చరిత్రలో డిస్కస్ చేసినవే వచ్చినాయి. ఇక్ష్వాకులు అది కూడా మన దాంట్లో నుంచే వచ్చినాయి.
అలాగే విష్ణుకుండులు చాలా రీసెర్చ్ చేసి ఎవరైతే హిస్టరీ మీద రీసెర్చ్ చేస్తారో అటువంటి వాళ్ళ రీసెర్చ్ పేపర్స్ చదివి అనాలిసిస్ చేసి మనకు అవసరమైనటువంటి విషయాలను తీసుకొచ్చి ఇక్కడ క్లాస్ పెట్టడం జరిగింది. సో విష్ణుకుండులు మీరు చూసుంటే గనక మా అయితే 40 నిమిషాలండి అది క్లాసు. 3 మార్కులు మొత్తం అందులో నుంచి వచ్చినవి. ఉండవల్లి గృహలు, జనాశ్రయ అనేటువంటి బిరుదు ఎవరికి ఉంది, అలాంటివన్నీ కూడా ఆ 40 నిమిషాల వీడియో చూస్తే మీకు ఈజీగా వస్తుంది. ఇంకా తూర్పు చాళుక్యులు, విష్ణుకుండుల తర్వాత అలాగే మనం కాకతీయులు పూర్తిగా పెట్టాం, రాజకీయ చరిత్ర పెట్టాం, అలాగే కాకతీయుల యొక్క పరిపాలన కూడా పెట్టాం. అందులో నుంచి ప్రశ్నలు, ఆ తర్వాత విజయనగర సామ్రాజ్యం యొక్క రాజకీయ చరిత్ర మాత్రమే పెట్టాం. అందులో మనం చెప్పినటువంటి విషయాల మీదే బిట్లు రావడం జరిగింది విజయనగర సామ్రాజ్యం గురించి. ఇంకా తర్వాత యూరోపియన్ల రాక, ఆంధ్రప్రదేశ్ ఆక్రమణ, దాని మీద కూడా బిట్లు వచ్చినాయి. ఆ తర్వాత ఆంధ్రాలో సాంస్కృతిక పునరుజ్జీవనం ఆ క్లాస్ పెట్టాం దాని మీద. ఇంకా జాతీయోద్యమం, మనం ఆంధ్రాలో జరిగినటువంటి జాతీయోద్యమం మీద 1 గంటన్నర క్లాస్ ఉంటుంది. అందులో ఆ 1 గంటన్నర క్లాస్ చూస్తే అన్ని మార్కులు ఆన్సర్ చేయొచ్చు. సో మనం పెట్టినటువంటి అన్ని వీడియోస్ వల్ల కూడా ప్రయోజనం అనేది చేకూరింది. మేము ఎప్పుడు కూడా సోది చెప్పాలనుకునే విషయాలు కానీ, లేదా మీకు ఈరోజు పేపర్లో ఏదో పడింది తెలుసుకోండి, లేకపోతే ఏదో గ్రూప్ 2 ఇది అయిపోతుందని పెట్టాలని మేము ట్రై చేయలేదు. ఎందుకంటే మాకు మీ టైం యొక్క వాల్యూ తెలుసు. మేము మీకు క్వాలిటీగా ఏది ఇవ్వాలో అది మాత్రమే ఇవ్వాలని చెప్పేసి ప్రయత్నిస్తుంటాం 100% కూడా. ఈ ఛానల్ ప్రత్యేకంగా గ్రూప్స్ రాసే వాళ్ళకి చాలా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు కాకపోయినా లైఫ్లో మీరు ఎప్పుడైనా సరే గ్రూప్స్ సక్సెస్ అవ్వాలి అనుకుంటే అందులో ఈ ఛానల్ ఖచ్చితంగా మీకు కొంత పర్సంటేజ్ ఉపయోగపడుతుంది. ఇంకా బాగా రాసిన వాళ్ళందరికీ కంగ్రాట్స్. అందరూ బాగా రాశారని అనుకుంటామండి.